రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. లడ్డు తయారీలో జంతువు కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఈ అంశంపై న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. లడ్డూ కల్తీ అంశంపై జడ్జీలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, కల్తీ లడ్డూపై విచారణ జరుపుతోంది ధర్మాసనం, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి మొత్తం మీద శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో అనిమల్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యి వచ్చిందంటూ కూడా ఇప్పటికే కూడా విచారణ జరుగుతుంది. మరోవైపు సిట్టు బృందాలు తిరుమల, తిరుపతిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి, దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ లోపు ఇవాళ సుప్రీంకోర్టులో ఒక సంచలన వాదనలు కొనసాగుతున్నాయి. ఇవాళ అంటే ప్రధానంగా ఎందుకంటే బీజేపీకి సంబంధించిన నేత సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, లేదంటే వైసీపీకి సంబంధించి విజయసాయి రెడ్డి, ఇట్లా వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే వ్యాఖ్యలు చేశారు. అంటే 18వ తారీఖున ఈ నెల 18వ తారీఖున వ్యాఖ్యలు చేశారు. అనిమల్ ఫ్యాట్స్ కలిసాయి, లేదంటే ఇట్లా జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని తిరుమలకు సరఫరా చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, టీటీడీకి చెడ్డ పేరు తీసుకొచ్చారు అంటూ కూడా గత ప్రభుత్వంలో ఇలా జరిగిందంటూ కూడా సీఎం స్థాయిలో నిజానిజాలు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేశారంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో చాలా హాట్ గా వాదనలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం తరఫున, అదేవిధంగా టీటీడీ తరఫున ప్రత్యేకంగా సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తుంటే, మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఎందుకంటే ఇందులో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ వ్యాఖ్యలు అంటే నిర్ధారణ కాకుండా ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, సీఎం స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. అదే స్థాయిలోనే టీటీడీ అధికారులు టీటీడీ ఈవో శ్యామలారావు కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు పరిశీలన చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒకవైపు టీటీడీ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇందులో అంటే కేవలం కల్తీకి సంబంధించిన నెయ్యి మాత్రమే తిరుమలకు వచ్చింది, దాన్ని రిటర్న్ పంపించాము అనేది టీటీడీ అధికారి చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి మాట్లాడారు అంటే లడ్డూ ప్రసాదాల్లోనే ఈ రకమైనటువంటి నెయ్యిని కలిపారు అనేది వాదనలు ఉన్నాయి. ఈ రెండు స్టేట్మెంట్ ను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా ఒకే ఎన్డీడీఏ రిపోర్ట్ అంటున్నారు. మరి ఎన్డీడీఏ రిపోర్టే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో సంబంధించినటువంటి ల్యాబ్స్ ఉన్నాయి. మరి ఆ ల్యాబ్స్ లో ఎందుకు మీరు అంటే ల్యాబ్స్ రిపోర్ట్స్ పరిశీలనలు తీసుకోలేదు? లడ్డూ ప్రసాదాలను అంటే నెయ్యి కాకుండా ఇప్పటి వరకు నెయ్యి మాత్రమే కల్తీ జరిగిందని చెప్పారు. మరి నెయ్యిలో కల్తీ జరిగినటువంటి ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదాల్లో వినియోగించారా? మరి దానికి సంబంధించిన ఇక్కడ లడ్డూ ప్రసాదాలు ఉంటే మరి ఆ రిపోర్ట్స్ ఎక్కడ? దేశవ్యాప్తంగా ఎన్నో ల్యాబ్స్ ఉంటే మరి ఆ ల్యాబ్స్ రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? చట్ట ప్రకారం దీన్ని ఏవీ లేకుండా ఈ రకంగా ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి స్థాయిలో ఉండి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాదనలు అంటే కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద లడ్డూ ప్రసాదాల విషయానికి సంబంధించి ఇప్పటికే కూడా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ అనేది నడుస్తుంది. అంటే భక్తుల మనోభావాలతో దెబ్బతీసే విధంగా ఈ రకంగా చేశారు కాబట్టి దీనిపైన ఎవరు గతంలో ఈ రకంగా పాల్పడున్నా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు భక్తులు డిమాండ్ చేస్తుంటే, ఇవాళ సుప్రీంకోర్టు మాత్రం చాలా కీలకమైన అటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. లడ్డూ ప్రసాద్ అంటే ఇప్పటి వరకు కూడా మీరు చూపిస్తున్న రిపోర్ట్ ప్రకారం కేవలం ఎన్డీడీఏ రిపోర్ట్స్ చూపిస్తున్నారు. ఎన్డీడీఏ రిపోర్ట్ లో కల్తీ జరిగింది, తిరుమలకు వచ్చింది అని మాత్రమే ఆ టీటీడీ అధికారి కూడా చెప్పడం జరిగింది. మరి లడ్డూ ప్రసాదాల్లో కనుక కలుపునుంటే ఆ ప్రసాదాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఎక్కడ అనే వ్యాఖ్యలు చేయడం రకరకాల
వాదనలు జరిగాయి. ఈ వాదనలకు సంబంధించి ఇంకా కూడా వాదనలు జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే మరికొన్ని సూచనల ప్రకారం అంటే రాబోయే రోజులు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఇవాళ ఈ వాదనలు కంప్లీట్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి గైడ్ లైన్స్ ఇస్తుంది, ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రభుత్వం పరంగా ఇప్పటికే తీసుకున్న చర్యల ప్రకారం తిరుమల తిరుపతిలో ఎంక్వైరీ అనేది నడుస్తుంది. సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది. ఏఆర్ కంపెనీకి సంబంధించి కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ లోపల ఇవాళ అంటే గతంలోనే వీళ్ళు అంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు, బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు సుప్రీంకోర్టులో భక్తుల మనోభావాలు దెబ్బతీసే రకంగా ఈ రకంగా జరిగిందంటూ కూడా దీనిపైన సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కూడా చేసిన నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి వాదనలు కొనసాగుతున్నాయని మనం చెప్పాలి. బ్రాహ్మణ్ గోపీనాథ్, మీరు చెప్పినట్లు వాదనలు జరుగుతున్నట్లుగా చెప్తున్నారు. అలాగే లడ్డూ కల్తీపై నేడు ఓ స్పష్టమైన తీర్పు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే తీర్పు ఇవాళే రాకపోయినా ఖచ్చితంగా కొన్ని సూచనలు అయితే మాత్రం సుప్రీంకోర్టు ఇస్తుంది. ఎందుకంటే టీటీడీకి సంబంధించిన అధికారి ఏదైతే టీటీడీ ఈఓ శ్యామలారావు గాని అంటే గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అంటే స్వామివారికి సంబంధించినటువంటి దాదాపుగా 10 ట్యాంకులు తిరుమలకు రావడం జరిగింది. అందులో 6 ట్యాంకులు వినియోగించేశాము, 4 ట్యాంకులు గుర్తించి రిటర్న్ పంపించాము అనేది ఆయన మాట్లాడడం జరిగింది. మరి 6 ట్యాంకులకు సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ ఎక్కడ అనేది ఇప్పుడు ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రశ్నించే అవకాశం అయితే ఉంటుంది. అంటే నెక్స్ట్ ఫర్దర్ విచారణలో మరి దాని తర్వాత మరి ఆ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కలిపారు కాబట్టి మరి లడ్డూ ప్రసాదాలు సంబంధించిన రిపోర్ట్ ఎక్కడ అంటే ఒకవైపు ల్యాబ్ రిపోర్ట్స్, మరోవైపు లడ్డూ ప్రసాదాలు వినియోగించుంటే, ఎందుకంటే లడ్డూ ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేస్తారు, దానికి వినియోగించినటువంటి రిపోర్ట్ కావాలి. మరోవైపు శ్రీవారికి సంబంధించి స్వామివారి కైంకర్యాల్లో అంటే నైవేద్యాలకు సంబంధించి పెడుతూ ఉంటారు స్వామికి. ఆ సమయంలో కూడా కల్తీ జరిగిందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి మరి ఆ రకంగా రిపోర్టు అది ఒక ఎన్డీడీఏ రిపోర్టే కాదు కదా, దేశవ్యాప్తంగా ఎన్నో రిపోర్ట్స్ ఉన్నాయి, ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి. మరి అలాంటి చోట ఎందుకు మీరు పరిశీలన చేయించలేకపోయారు, ఎందుకు చేయించలేకపోయారు అనే అంశాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు చాలా క్లారిటీగా చాలా సీరియస్ గా వాదనలు అంటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఏం ఆదేశాలు ఇస్తుంది, ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మీరు దీనిపైన ఫర్దర్ అంటే ఎంక్వైరీలు వేయాలి. అంటే చట్ట ప్రకారం సిబిఐకి లేదంటే సిట్టింగ్ జడ్జి అంటే సుప్రీంకోర్టుతో ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అంటే రకరకాల ప్రతిపాదనలు వైసీపీ నుంచి కూడా వస్తున్నాయి కాబట్టి ఆ ప్రతిపాదనలు అంటే పక్కన పెట్టినా కానీ ఆదేశాల ప్రకారం భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా ప్రభుత్వానికి ఆదేశిస్తుంది, ఏ విధంగా టీటీడీకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణి రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.